సో మేమైతే మా అపార్ట్మెంట్కి వచ్చాము, కానీ చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే చిన్న డిస్కషన్, ఒక 2 వరకు మేము ఎక్కడెక్కడ ప్లేసెస్ తిరగవచ్చు అని చెప్పేసి మేము ఏదైతే కార్లో వచ్చినామో ఆయనతో డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకంటే మేము లగేజెస్ ఉన్నాయి, ఫ్రెష్ అవ్వాలి, సిమ్ కార్డ్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి అది ప్లాన్ ప్రజెంట్ అయితే. సో శాంచురీ ఆఫ్ ట్రూత్, పటాయాలో టైగర్ పార్క్ అవి ఇవి అన్నీ కవర్ చేసుకుందాం అని చెప్పేసి. మా బిల్డింగ్ చూసారు ఎంత పెద్ద ఉన్నది, ఇట్లా ఏ ఫ్లోర్ ఉన్నదో కూడా తెలియదు. వాడు రెస్పాండ్ అవుతలేదు. ఒకవేళ రెస్పాండ్ అయిందంటే అప్పుడు స్టార్ట్. సో మాకైతే హోటల్లో చెకింగ్ లేదు కాబట్టి వి జస్ట్ కేమ్ ఇంటిది ఒక ఇండియన్ రెస్టారెంట్ వచ్చేసి చాంగ్. ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. జస్ట్ ఇదైతే బాగానే ఉంది. స్వదేశీ పటాయ విత్ ఇండియన్ అంబియన్స్తో అయితే చాలా బాగుంది. మొత్తం లోపల తినేసి చెప్తాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఏమున్నాయిరా మెన్యూలో? మంచిగానే ఉన్నాయా? సౌత్ ఇండియన్ ఉన్నాయి. ఇడ్లీ సాంబార్ దోశ. చాలా మంచి ఇండియన్ రెస్టారెంట్ మరి. చలో ప్రశాంత్ అన్న దా కూర్చో. సో ఈరోజు మాతో ఉండే లోకల్ పటాయా ఆ బయ్యని కూడా మన ఇండియన్ ఫుడ్ ట్రై చేపిస్తున్నాం. మీరు థాయ్ సిమ్ తీసుకోవాలనుకుంటే 7-Elevenకి వెళ్తే మాత్రం మీకు చాలా కాస్ట్లీ పడుతుంది. చందుగాడు మావాడు ఏం చేశాడంటే, ఏ మ్యాప్ అది క్లూ క్యాప్కి వెళ్ళి థాయ్ ఈ సిమ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు అన్లిమిటెడ్ డేటా ఫర్ 5 days. ఇండియన్ కరెన్సీలో ఎంత? 620 630 629 రూపీస్కి మనకి 5 days అన్లిమిటెడ్ డేటా, 5G నెట్వర్క్. ఏ నెట్వర్క్ అది? ఏఐఎస్. ఎక్స్పీరియన్స్ ఇంకా ఒక్క నిమిషం. మా వాడు నీకే కూపన్ కోడ్ వచ్చి 70 రూపీసా? అరే సిమ్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి కొంచెం చెప్పి ఇప్పుడు. అంతే సింపుల్. గ్లూక్లకు పోవాలా, థాయిలాండ్ ఈ సింపుల్ కొట్టాలా, పే చేసేంబడి వాడు ఇన్స్టాంట్గా QR కోడ్ ఇస్తాడు. దాని మీద కొడితే ఆటోమేటిక్గా ఈ సిమ్ మన ఐఫోన్లో వచ్చేస్తుంది అనమాట. మనకి థాయిలాండ్లో 3 నెట్వర్క్లు ఉన్నాయి కదా, ట్రూ 5G. నాది నియో ఇంటర్నేషనల్ కార్డు ఉంది కదా దాంతో. సో మన ఏ నెట్వర్క్ తీసుకుంటే బెటర్? ఏఐఎస్ నెట్వర్క్ 5 daysకి 629 రూపీస్ అన్లిమిటెడ్ డేటా. ఒక 2 సిమ్ములు తీసుకున్నారంటే హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఫ్రెండ్స్ మధ్యలో షేర్ చేసుకోవచ్చు. ఇదైతే ఎడిట్ చేయి ఫస్ట్. ఇది మాత్రం ఎడిట్ చేయి, ఇది మాత్రం పక్కా పెడతా. వీడొక సిమ్ తీసుకుంటాడు ఉంది కానీ నువ్వు. సో ఇప్పుడైతే మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం, టైగర్ పార్క్ టికెట్కి. సో మనం చూస్తున్నాం కదా టైగర్ పార్క్ పటాయాకి అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా ఏమైందంటే మేము టికెట్స్ అయితే తీసుకున్నాం, కానీ ఛార్జింగ్ లేదని చెప్పేసి నేను మళ్ళీ బయటికి వచ్చి పవర్ బ్యాంక్ కోసం వచ్చాను. లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేసి పులితో ఫోటో. చాలామంది టూరిస్ట్ వస్తున్నారు. మీకు ఎంత కాదన్నా ఇక్కడ ఒక 1/2 hour to 40 minutes అయితే పడుతుందట. సో బెటర్ ముందుకు వస్తే ఇంకా చాలా బెటర్ అన్నట్టుగా అది. సో ఇప్పుడైతే మేము వీటితోనే ఫోటో దిగాలట. ఇవేమో ఇలా ఆడుకుంటున్నాయి. ఏం కాదు, దిగుదాం మంచిగా. అయిపోయి ఫోటోకి దండ వేసాడు ఇక. ఏం రా బెదిరిస్తున్నా అన్నట్టు చూసింది. టైగర్ పార్క్లో మనకున్నది ఇంకో ఇక్కడ మీడియం. వావ్ క్రేజీ ఉంది. ఇంకా ఒరే చంటి, బాబా. సో ఎట్ ప్రజెంట్ మేమైతే ఇప్పుడు సఫారీకి అయితే వెళ్తున్నాము. మేము 5 members అందరం కలిసి.
లోపల ఒక దగ్గర దగ్గర ఒక ఎన్ని టైగర్స్ ఉంటాయో తెలియదు, వెళ్ళాక చూద్దాం. 5 మెంబర్స్ మంచిగా లెట్స్ ఎంజాయ్. సో ప్రజెంట్ అయితే మేమందరం సఫారీలో ఎక్కి కూర్చున్నాం. ఈ సఫారీలో 5 మెంబర్స్ కూర్చోవచ్చు. సో మనకి అక్కడ డ్రైవర్ ముందట కూర్చున్నారు. అక్కడ మనకైతే కో పైలట్ వచ్చేసి మా ప్రశాంత్ అన్న. డ్రైవర్ ప్రశాంత్ అన్న ఒకసారి హాయ్ చెప్పండి. బాయ్. నీ గుండుదివే. సో నువ్వు ముందట్టున్నావు మొత్తం వీడియో తీయొచ్చు కదా అన్న మొత్తం నువ్వే. వెరీ గుడ్. అవును మరి ఫస్ట్ పోయి కూర్చున్నావు టక్కాని. ఓకే ఓకే. బట్ ఈ ఫోన్ సరే వీడియో కూడా తీయంటున్నా. ఈ ఫోన్ ఇస్తావా? నీకు హాట్స్పాట్ కావాలా? ఫస్ట్ నాకు ఫర్గట్ నెట్వర్క్. ఇప్పుడే మన గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. గేట్ సో అక్కడ ఆయన దగ్గర కంట్రోల్స్ ఉన్నాయి చేతిలో. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, లైక్ అక్కడ చిన్న రిమోట్ లాగా ఉంది కదా, కంట్రోల్స్ ద్వారా తను గేట్ ఓపెన్ చేస్తున్నాడు మెల్లగా. అదిగో మన గేట్ అయితే ఓపెన్ అయింది. అసలు ఎవరికి వస్తలేదు. అదే కదా ఫర్గట్ కొట్టి నేను పాస్వర్డ్ చేంజ్ చేసాను అనమాట. లోపలికైతే వచ్చేసాం. ఓడి అమ్మ అది దిగ్గో, అది చూసినా ఎంత పెద్ద ఉన్నది. ఈ చూడు ఎంత పెద్ద. అది ఒక్కసారి టైగర్ కొడితే నా కథమే. వామ్మో వీడియోస్ ఇంత క్రేజీ ఉంది. ఇంకో ఇటు పక్కన ఇది ఒకటి పడినది ఇక్కడ. ఒరే నానా స్వాతి నానా ఒకసారి చూడు ఎంత దగ్గర వచ్చి. నానా పండు కానీ ఒరే లేవచ్చు ఒకసారి. నానా చింటూ ఒకసారి చూడమ్మా. చింటూ బ్రో, అరే అది ఎట్లా చూస్తుంది రా కిందికి. అవో కళ్ళని చూడు, కళ్ళు ఫోకస్ చేయి ఎట్లా చూస్తుంది అది. అంత హ్యూజ్ ఉన్నాయి అవి. అమ్మ సినిమా అది సినిమాటిక్ లిబర్టీ కోసం చిన్నగా తీసుకుంటారు రా. ఎన్టీఆర్ టైగర్ని వండబెట్టినాడు. అవును ఎన్టీఆర్ వండబెట్టాడు. సో మనకి ఈ లోపలికి వచ్చేసి ఒక 4-5 రౌండ్స్ అయితే తిప్పేశారు ప్రతి ఒక్క టైగర్ దగ్గర. మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో ఏరియా ఉందా ఇక్కడ నుంచి? ఇప్పుడు ఇంకొక దానికి ఇంకో గేట్ 3 ఓపెన్ చేశారు. సేమ్ ఇది జిరాసిక్ పార్క్ లాగానే లోపలికి వచ్చి ఆగేసి మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ గేట్ క్లోజ్ చేసేస్తారు. అంటే ఆ టైగర్ ఆ ఏరియాలో ఉన్న టైగర్ వేరే ఏరియాలోకి రావద్దని చెప్పేసి. వావ్. సో ఇది క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ముందడది ఓపెన్. మళ్ళీ క్లోజ్. క్రేజీ టైగర్స్, మన క్రేజీ టైగర్స్. ఇంతకుముందు మీరు చూసారు కదా క్లిప్స్, మా అందరి ఫ్రెండ్స్, మేమందరం ఫ్రెండ్స్ వల్ల అన్ని క్లిప్స్ తీసేసి నేను ఒక క్లిప్ యాడ్ చేసేసి మీకు ఇంత చూపించాను. చాలా పడుతుంది. వచ్చి ఉన్నాయి మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి. అది ఇంకా దగ్గర దాకా వచ్చినాయి. ఒక టైగర్ అయితే చాలా దగ్గర దాకా వచ్చింది. మస్తు ఉన్నాయి. ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళి ఫోటో దిగడానికి అయితే వెళ్తాము. నెక్స్ట్ సో మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి గోల్డెన్ ట్యాబీ. 2 మీడియమే ఉన్నట్టున్నాయి. సో మేమైతే మీడియం తీసుకున్నాము. బాబా ఏమన్నా కలర్ మస్తు ఉన్నది తెలుసు. ఏదైతే గోల్డెన్ అయితే మంచిగా పడుకున్నాయి. క్రేజీ ఉన్నది ఇదైతే మాత్రం. మా లోపలికి పోయి క్రేజీ వీడియో తీసినాము. రోనిక్ గార్డ్ ఎట్లా తెలుసా, రోనిక్ గార్డ్ ఫోటో దిగుతుండే ఒక్కడేసారి రప్పని తిరిగింది వన్ సైడ్ ఫుల్. వాడికి కథం ప్యాక్ అయింది, నాకు ప్యాక్ అయింది ఒక్కడేసారి. కానీ ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకున్నాము. వీడు ఫోటో దిగుతుండు, నేను ఇట్లా వీడియో తీస్తున్నా.
ఒక్కడేసారి పులి ఇట్లా తిరిగింది, మా ఇద్దరికి ప్యాక్ అయిపోయింది. మా తోడు కింద మీద అనిపించింది, క్రేజీ. సో మనకి ఇక్కడ టైగర్ మ్యాప్ చూసుకుంటే, సో ఇక్కడ కొత్త చిన్న టైగర్ పిల్లర్ ఉంటాయి, దాని తర్వాత స్మాల్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఇంకో స్మాల్ టైగర్స్, దాని తర్వాత గోల్డెన్ ఏదైతే మేము వెళ్ళామో ఇంతకుముందు గోల్డెన్. ఫిఫ్త్ది వచ్చేసి గోల్డెన్ నేను మీకు ఇంతకుముందు చూపించాను. ఫిఫ్త్ది వచ్చేసి మేము దీంతో ఫొటోస్ దిగాము ఫిఫ్త్ది. సిక్స్త్ది వచ్చేసి బిగ్ టైగర్, ఇది చాలా పెద్ద ఉన్నది. సెవెంత్ది వామ్మో, ఇది చాలా పెద్ద ఉన్నది. అండ్ సఫారీ, ఇది సఫారీ. సో మనకి ఇక్కడికి వెళ్ళి ఎంటర్ అయ్యి మొత్తం ఇదంతా తిరిగేసి వస్తుంది. ఒక 4-5 గేట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఏమంటారు టైగర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా టైగర్ పార్క్ మ్యాప్ అయితే ఇది.